ఆయన అందరికీ ప్రభు, నీకు నాకు మాత్రమే కాదు, అందరికీ ప్రభువు. ప్రభు అంటే ఏంటో అర్థం తెలుసా? ప్రభువు అంటే అర్థం తెలుసా? రాజు. ప్రభు అంటే అర్థము రాజు అని. ఆయన ఆ దేశానికి ఈ దేశానికి రాజు కాదు, ప్రపంచం అంతటికీ రాజు యేసయ్యే. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, నిన్ను నన్ను పిలుచుకున్నటువంటి రాజు, నిన్ను నన్ను అంగీకరించినటువంటి రాజు, నిన్ను నన్ను చేర్చుకున్నటువంటి ఆ రాజు లోకమంతటినీ పిలుస్తా ఉన్నాడు. ఏమని పిలుస్తా ఉన్నాడు? ఏమని పిలుస్తున్నాడమ్మా? సమస్త జనులారా నా దగ్గర రండి. ఎవరంట? సమస్తం అంటే అందరూ కూడా. ఈరోజు నిన్ను నన్ను ముందుగా పిలుచుకున్నాడేమో కానీ, ముందుగా అంగీకరించామేమో కానీ దేవుడు అందరినీ పిలుస్తా ఉన్నాడు. యేసు ప్రభు వారు అందరినీ రమ్మంటున్నాడు నా దగ్గర. మీరందరూ నా దగ్గరకు వస్తే మీలో లేని సమాధానాన్ని నేను ఇస్తాను, మీలో లేని విశ్రాంతిని నేను ఇస్తాను. హల్లెలూయా. కానీ అరే బిడ్డ నా దగ్గర రా అంటే ఇప్పుడున్న ప్రజలు ఏమంటున్నారమ్మా? ప్రభు నేను కొద్ది రోజులు నా యవన కాలం అంతా పోయి, నా యవన కాలం అంతా ఎంజాయ్ చేస్తాను, నా యవనం అంతా నేను తాగి తిరిగి నేను ముసలవుతాను చూడు, నేను ముసలైన తర్వాత నీ దగ్గరికి వస్తాను. ఏమంటున్నారట? ముసలైపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వస్తాను. ఏమండి, మీరు బాగా గమనించండి, ఎత్తుని మన తుదిలో పెడితే ఎలా తిరుగుతుంది, ముసలైపోయినటువంటి ఎత్తుని పెడితే ఎలా తిరుగుతుంది గమనించండి. అవునా కాదా? ముసలైపోయిన ఎత్తు గడికి పడుకోపోతుంది. ఎందుకని? ఆ కాడి బరువు మోయలేక. అదే ఒక బలమైన ఎత్తు, యవ్వనములో ఉన్న ఎత్తుని కాడి పెట్టి దున్నితే ఎంత స్పీడ్గా ఉంటుంది దుక్కి కదండి. ఈ యవ్వన కాలంలోనే ఆయన కాడి మోయాలి. యవ్వన కాలంలోనే ఆయన కాడి మనం మోయగలిగితే ప్రపంచమంతటిని మనం దుక్కి దేవుని వాక్యాన్ని మనం ఏం చేయగలం? విత్తగలమా లేదు? అందుకే ప్రభువా ఆగాదు, నేను ఎంజాయ్ చేసేసి వస్తానంటే ఆగదు. లోకం, కాలం ఆగదు, లోకం ఆగదు, ప్రపంచం జరిగిపోవటం ఆగదు. ప్రపంచం పోతానే ఉంటుంది, కాలం జరిగిపోతానే ఉంటుంది, నీ వయసు పెరిగిపోతానే ఉంటుంది, నీ చావు దగ్గరవుతూనే ఉంటుంది. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం. అందుకే ఏంటంటే ఇక్కడ యూదులకు కాదు, గ్రీసు దేశస్తులు కాదు, అమెరికా కాదు, పాకిస్తాన్ కాదు, బంగ్లాదేశ్ కాదు, భారతదేశానికి కాదు, ప్రపంచమంతటికి యేసుక్రీస్తు ప్రభు. ప్రపంచమంతటికి ఆయనే రాజు. మరి ఈరోజు రాజు ముందు తల వంచి నువ్వు ఉంటావా? రాజు ముందు తలెత్తి తిరుగుతావా? ఎలా తిరుగుతుంది లోకం? రాజు ముందు విర్రవీగుతా తిరుగుతా ఉన్నాం. ఆ రాజు ముందు విర్రవీగుతా ఉన్నాం. గమనించండి, సీఎం చంద్రబాబు ముందుకెళ్ళి ఏడ్రా నువ్వు అని చెప్పేది అంటే ఊరుకుంటాడా? తోలు తీసి బొక్కలో తోలుతాడు. ఈరోజు దేవుని ముందు నువ్వు నేను విరవీగితే ఆయనకి ఎలా తొక్క తీయాలో ఆయన బాగా తెలుసు. ఎక్కడ వంచాలో అక్కడ ఉంచుతాడు. ఎప్పుడు నరకాలో ఆ చెట్టుని అప్పుడు నరికి అగ్గిలో పడేస్తాడు. ఈరోజు మనము నరకబడే చెట్ల నుంచి ఫలించే చెట్ల వరకు వచ్చాం. అవునా కాదా? ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున పెట్టబడి ఉన్నది. ఎవడైతే ఫలింపని చెట్టుగా కనబడతాడో వాడిని నరికి ఎక్కడేస్తానంటున్నాడు? అగ్నిలో పడవేయబడును అని లేఖనాలు చెప్తాను. ఈరోజు నువ్వు నేను ఫలించేవారిగా లేకపోతే, ఇంకా వినేవారు, వాక్యాన్ని వినగలిగిన వారు, వాక్యాన్ని అర్థం చేసుకోగలిగిన వారు కూడా ఫలించకపోతే దేవుడు ఖచ్చితంగా మరొక రోజు నిన్ను నన్ను
నరికి అగ్నిలో